మేము కాస్ట్ అకౌంటెంట్మి. మమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ పరిధి ప్రకారం ట్యాక్స్ యాడ్ చేయడానికి అనుమతి అడుగుతూ ఎన్నో అర్జీలు పెట్టాము. కానీ అది ఇంతవరకు సఫలీకృతం కాలేదు. మళ్ళీ మొన్న బిల్లులో కూడా అందరిని రిక్వెస్ట్ చేశాము, మాకు కూడా ట్యాక్స్ యాడ్ ఇవ్వమని చెప్పేసి. ట్యాక్స్ యాడ్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీ అకౌంటెంట్ డెఫినేషన్లో ఒక నిర్వచించబడి ఉండాలి. ఆ నిర్వచనంలో మా పేరు లేదు. మొన్న మేడం గారు అందరిని రిక్వెస్ట్ చేస్తే మాకు కూడా ట్యాక్స్ యాడ్ ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ దేశానికి వికసిత భారత్కి వైపు వెళ్ళడానికి చాలామంది అకౌంటెంట్స్ ఆడిట్ రూపంలో అవతరించాలి. అలా ఉంటేనే ట్యాక్స్ కంప్లైంట్స్ రిపోర్ట్ చేస్తేనే వికసిత భారత్కి మనం దోహదపడ్డవారు అవుతాం. అందులో భాగస్వాములు కావాలంటే మాకు కూడా ఒక అవకాశం అని చెప్పి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనికి మేడం పార్లమెంట్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో 31 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు. వాళ్ళలో మేము 25 మందిని ఆల్రెడీ కలిసాము, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాము. ఇంకా మిగతా కూడా చాలామంది ఎంపీలని కలిసి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాము.